తదుపరి తులారాశి ఫలితాలు చూద్దామండి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు, వెరసి ఈ యొక్క తులారాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి యోగదాయక కాలంగా చెప్పబడుతున్నది. వీరికి వ్యాపారాల్లో జయము కలుగుతుంది. ఇంట్లో శుభవార్తలు వింటారు. స్వశక్తి సామర్థ్యాలు వారిలో ఆ భగవంతుడు కలగజేస్తాడు. శత్రువుల్ని జయిస్తారు. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు, కలిసి వస్తాయి. మంచి శుభకార్యాలు కలిసి వస్తాయి. మరి వివాహాది శుభకార్యాలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కొంత మేరకు కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆటంకాలు ఉన్నా కూడా దైవబలం మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంది. గ్రహబలం అంతగా లేకపోయినా కూడా దైవబలం మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సదా రక్షగా ఉండి వారిని కాపాడుతుంది. వీరికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది. నూతన వాహన లాభం కలుగుతుంది. భూగృహ వస్తు వాహనములు కొనుట, ఆభరణాలు కొనుట, స్థిరాస్తి వృద్ధి చేయుట, మరి అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశాలు ఉన్నాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. స్త్రీ సౌఖ్యము, మరి బంధుమిత్రులతో సుఖంగా గడుపుతారు. బంధుమిత్రులతో సహాయ సహకారాలు కలిగి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి ఈ సంవత్సరం వీరికి యోగ్యదాయకంగా ఉండి ధనలాభం కలుగుతుంది. భూగృహ వాహన ప్రాప్తి కలుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చేస్తారు. మరి మీ మాట మీద అందరికి కూడా గౌరవ మర్యాదలు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం విశేష లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుట, గృహలాభము, మరి వృత్తి వ్యాపారాల్లో ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కొంత సమయంలో కొంత అనారోగ్యం కలిగినా కూడాను మరి ఈ సంవత్సరం చివరాఖరిలో కూడా విజయవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. నూతన వస్త్రాలు కొంటారు, నూతన ఆభరణాలు కొంటారు, నూతన వ్యాపారాల్లో మరి లాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఉన్నతమైన స్థితి కలిగే అవకాశం, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనారోగ్యం కొంత మేరకు బాధ కలిగించినా కూడాను మరి తన భార్య వల్ల, భర్త వల్ల ఇతనికి మనశ్శాంతి కలిగి ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తాడు ఈ యొక్క తులారాశి వారు. ఈ సంవత్సరం వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రుడు రాస్యాధిపతి శుక్రుడు అవడం వల్ల వజ్రమును ధరిస్తే శుభంగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళు పగడాన్ని ధరించాలి. మరి స్వాతి నక్షత్రం వారు గోమేధికమును ధరించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళు ఇది పుష్య రాగాన్ని ధరిస్తే వారి శుభంగా ఉంటుంది. వీరు 6 ముఖముల రుద్రాక్ష కానీ 7 ముఖల రుద్రాక్ష కానీ ధరిస్తే వారి శుభంగా ఉంటుంది.